Morning students, today we will discuss about the topic is load equalization. అసలు మనం ఇక్కడ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ మాట్లాడుకునేటప్పుడు లోడ్ ఈక్వలైజేషన్ గురించి ఎందుకు అసలు లోడ్ ఈక్వలైజేషన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ హావ్ టు డిస్కస్ అబౌట్ ది why we are studying the load equalization. అసలు ఎందుకు లోడ్ ఈక్వలైజేషన్ గురించి చదువుకోవాలి? ఇయర్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీలో మనం ఫస్ట్ పార్ట్ లో ఏం చదువుతున్నాం? సెలెక్షన్ ఆఫ్ ది మోటార్స్. అంటే మనం యూజ్ చేసే మోటార్ మీద డిపెండ్ అయి ఏమవుతుంది, ఎలక్ట్రికల్ యూసేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి హౌ టు సెలెక్ట్ ది మోటార్, అసలు మోటార్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పర్టికులర్ అప్లికేషన్స్ లో ఏ మోటార్ సూట్ అవుతుందో చూసుకుని దాని క్యారెక్టరిస్టిక్స్ మీద బేస్ అయ్యి ఈ పర్టికులర్ మోటార్ మనం తీసుకుంటే ఈ పర్టికులర్ అప్లికేషన్స్ వస్తాయని మనకు తెలుసుకుని ఏం చేస్తున్నాం, ప్రాపర్ మోటార్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ హావ్ టు డిస్కస్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ మోటార్స్ ఎన్ని ఉన్నాయి, మనం యూజ్ చేసిన మోటార్స్ ఎన్ని ఉన్నాయి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఈచ్ టైప్ ఆఫ్ మోటార్, ఏ మోటార్ తీసుకుంటే ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి అని ఆల్రెడీ హావ్ టు డిస్కస్. అండ్ ఆల్సో డిస్కస్ అబౌట్ ది సెలెక్షన్ ఆఫ్ ది మోటార్, which is nothing but how to decide the rating of the motor. ఒక మోటార్ యొక్క రేటింగ్ అనేది మనం ఎలా డిసైడ్ చేయాలి అనేది ప్రీవియస్ టాపిక్ లో చూసాము. ద మోటార్ యొక్క సెలెక్షన్ అనేది డిపెండ్ అవుతుంది, డిపెండింగ్ అపాన్ ది టెంపరేచర్ రైజ్ ఆఫ్ ది మోటార్ అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఇట్ అంటే మోటార్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయ్యి కూడా ఏమవుతుంది మనకి మోటార్ యొక్క రేటింగ్ అనేది బేస్ అయి ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఇండస్ట్రీ కానీ ఎక్కడైతే మనం ఎలక్ట్రికల్ మోటార్స్ యూజ్ చేస్తామో కనుక అక్కడ కానీ మనం అబ్జర్వ్ చేస్తాం ఒక మెయిన్ థింగ్ అనేది మనకి ఎక్కువగా కనబడుతుంది. అది ఏంటి అన్నది ఈ టాపిక్ లో చూద్దాం. ఈ టాపిక్ లో వెళ్ళే ముందు టాపిక్ నేమ్ ఈజ్ లోడ్ ఈక్వలైజేషన్. లోడ్ ఈక్వలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద లోడ్ ఫ్లక్చువేషన్స్. అంటే ఇండస్ట్రియల్ లో డ్రైవ్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే లోడ్ ఫ్లక్చువేషన్ ఈజ్ నథింగ్ బట్ మోటార్ మీద సడన్ గా లోడ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మోటార్ అనేది రన్ అవుతున్నప్పుడు ఒకేసారి సడన్ గా హై లోడ్ పడింది అనుకోండి, పీక్ లోడ్ అనేది మోటార్ మీద పడినప్పుడు ఒకసారి ఏమవుతుంది, మోటార్ లో మనకి వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే సడన్ గా మనకి లోడ్ అనేది వ్యారీ అవుతుంది అనుకో, ఆ వ్యారీ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే పీక్ లోడ్ అనేది సడన్ గా ఒకేసారి పడింది ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇట్ రిక్వైర్స్ ఇట్ కన్స్యూమింగ్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. అంటే సప్లై నుంచి ఎక్కువ కరెంట్ డ్రా చేసుకుంటుంది. అలాగే అలా డ్రా చేసుకోవాలంటే సైజ్ ఆఫ్ ది కేబుల్స్ కూడా ఎలా ఉండాలి, హై లెవెల్ కేబుల్స్ అని మనం యూజ్ చేయాలన్నమాట. అందుకనే మనం ఇక్కడ లోడ్ ఈక్వలైజేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు ఇంట్రడక్షన్ లోకి వెళ్ళాం. ద లోడ్ ఈక్వలైజేషన్ ఆర్ లోడ్ ఈక్వలైజేషన్ లో మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ హావ్ టు నో అబౌట్ ద వాట్ ఈస్ ద లోడ్ ఈక్వలైజేషన్. లోడ్ ఈక్వలైజేషన్ ఈస్ నథింగ్ బట్ ద లోడ్ ఫ్లక్చువేషన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ మెనీ ఆఫ్ ది ఇండస్ట్రియల్ డ్రైవ్స్. మనం ఇండస్ట్రియల్ డ్రైవ్స్ కనుక మనం తీసుకుంటే అక్కడ ఏమవుతుంది, ఎక్కువగా మనకి లోడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తాయి. ఎక్కడ అంటే రోలింగ్ మిల్స్ లో, ప్లేనింగ్ మిషన్స్ అని మనకి, అలాగే ప్రెసెస్ ఉంటాయి, ప్రెసెస్ లోను, ప్లేనింగ్ మిషన్ ప్రెసెస్ లోను, రెసిప్రోటింగ్ పంప్స్ మెకానికల్ వాళ్ళు యూజ్ చేస్తారు. మెకానికల్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తున్నాను రెసిప్రోటింగ్ పంప్ ఫ్లై. మనకి మనము హైడ్రో పవర్ ప్లాంట్ లో మనం వాటర్ ఏం చేస్తాం, మనం వాటర్ యూజ్ చేసి కన్వర్టింగ్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేయడం కోసం అక్కడ మనకి మెకానికల్ గా డిఫరెంట్ ఎలక్ట్రికల్ పంప్స్ అని యూజ్ చేస్తాం. దాంట్లో వన్ ఆఫ్ ది మనకి రెసిప్రోటింగ్ పంప్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయి, మనకి వాటర్ ని లిఫ్ట్ చేసుకుని ఆ వాటర్ ని ఏం చేస్తుంది, ఆ వాటర్ మనకి లిఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ అందులో ఉన్న టర్బైన్ రొటేట్ అయ్యి కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. where the load on the motor varies widely within a span of few seconds. అంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్ లో మనం లోడ్ అనేది ఏమవుతుంది మనకి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో, అంటే కొద్దిపాటి సెకండ్స్ లోనే ఏమవుతుంది, లోడ్ అనేది సడన్ గా వ్యారీ అవుతూ ఉంటుంది. అలా సడన్ గా లోడ్ అనేది చేంజ్ అవడానికి ఏమవుతుంది, ఇట్ రిక్వైరింగ్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్రమ్ ది సప్లై. అలా సడన్ చేంజెస్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాయి ఆ మిషన్స్ అనేవి, లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని సప్లై నుంచి మనకి డ్రా చేసుకుంటున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే హై వోల్టేజ్ డ్రాప్ ఆర్ ఆల్టర్నేటివ్లీ ఇట్ రిక్వైర్స్ వెరీ లార్జ్ ఆఫ్ కేబుల్స్. హై వోల్టేజ్ డ్రాప్ రావచ్చు, అలాగే ఈ సరిపడా మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని మనం ఇవ్వాలి అంటే యూ కెన్ యూజింగ్ ది హై లార్జ్ సైజ్ ఆఫ్ కేబుల్స్. ఇట్ ఈస్ వెరీ నెసెసరీ టు స్మూత్ అవుట్ ఫ్లక్చుయేటింగ్ లోడ్ ఈజ్ నోన్ యాజ్ లోడ్ ఈక్వలైజేషన్. అంటే సడన్ గా వచ్చే లోడ్
ఫ్లక్చువేషన్స్ ని మనం మెయింటైన్ చేసుకుంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఒక స్మూత్ ఫంక్షనింగ్ అనేది చేయడానికి మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి మనకి లోడ్ ఈక్వలైజేషన్. అంటే ఈ లోడ్ ఈక్వలైజేషన్ ప్రాసెస్ ద్వారా యూ కెన్ బ్యాలెన్సింగ్ ది సడన్ వేరియేషన్ ఆఫ్ లోడ్స్ ఇన్ ది ఇండస్ట్రియల్ డ్రైవ్స్ లో వచ్చే సడన్ చేంజెస్ సడన్ ఫ్లక్చుయేషన్స్ ని ఈ లోడ్ ఈక్వలైజేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు, మనకి బ్యాలెన్సింగ్ చేయొచ్చు. అలా ఎప్పుడైతే మనం బ్యాలెన్సింగ్ చేస్తామో ఆటోమేటిక్ గా యూ కెన్ protect the, or you can reduce the high voltage drop across the systems. Next, load equalization is nothing but it is a process commonly achieved by a flywheel. ఈ లోడ్ ఈక్వలైజేషన్ అనేది ప్రాసెస్ అనేది ఒక ఫ్లై వీల్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అసలు ఫ్లై వీల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ బిగ్ వీల్ విచ్ ఈస్ మౌంటెడ్ ఆన్ ది సేమ్ షాఫ్ట్ ఆఫ్ ది మోటార్. ఒక పెద్ద వీల్ తీసుకుని ఆ వీల్ దేనికి అటాచ్ చేస్తున్నాం మనం, సేమ్ షాఫ్ట్ ఆఫ్ ది మోటార్ యొక్క సేమ్ షాఫ్ట్ కి ఆ బిగ్ వీల్ మనం అరేంజ్ చేయడాన్ని ఏమంటాం మనం, దాన్ని ఏమవుతుందంటే ఒక ఫ్లై వీల్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ద స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఈజ్ టు బి రివర్స్, ఈజ్ నాట్ టు బి రివర్స్ ఆర్ ఏ హెవీ రొటేటింగ్ బాడీ దట్ యాక్ట్స్ యాజ్ ఎ రిజర్వాయర్. అంటే ఎప్పుడైతే మనకి పైనుంచి వాటర్ ఫ్లో అనేది హెవీగా వచ్చింది అనుకో ఏమవుతుంది, సడన్ గా లోడ్ అనేది ఈ ఇక్కడ ఉన్న మిషన్ మీద మోటార్ మీద పడుతుంది. ఆ మోటార్ మీద పడకుండా లేదా ఆ వచ్చిన వాటర్ ఫెసిలిటీని, ఆ వచ్చిన హై అమౌంట్ ఆఫ్ లోడ్ ఏం చేస్తుంది, ఒక రిజర్వాయర్ లో ఒక పెద్ద వీల్ అని ప్రొవైడ్ చేసామంటే ఇట్ కెన్ ప్రొవైడింగ్ ఏ స్పేస్ అన్నమాట. అంటే ఆ వచ్చే అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఒకేసారి దాని మీద పడకుండా ఏం చేస్తుంది, దానికి కావాల్సిన స్పేస్ అనేది ఒక రిజర్వాయర్ లా మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే అలా ప్రొవైడ్ చేస్తుందో ఏమవుతుంది, ఆ పీక్ లోడ్ వాల్యూస్ మనకి ఏం చేసి మనకి హౌ టు రెడ్యూస్ ఇట్. ఆ పీక్ లోడ్ వాల్యూస్ అనేది దాని మీద పడకుండా ఏం చేసి మనం హౌ టు రెడ్యూస్ ఇట్. ఇది ఒకసారి మళ్ళీ లోడ్ ఈక్వలైజేషన్ ప్రాసెస్ ఈస్ కామన్లీ అచీవ్డ్ బై మీన్స్ ఆఫ్ ఏ ఫ్లై వీల్. లోడ్ ఈక్వలైజేషన్ చేయడానికి ఒక ఫ్లై వీల్ ని యూజ్ చేసి, ఆ ఫ్లై వీల్ అనేది కూడా దేని మీద మౌంటింగ్ చేస్తాము, మోటార్ యొక్క సేమ్ షాఫ్ట్. ఇది ఏం చేస్తుంది మనకి, దట్ యాక్ట్ యాజ్ ఎ రిజర్వాయర్ ఫర్ అబ్జర్వింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ స్టోర్డ్ ఎనర్జీ. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ రిజర్వాయర్ అన్నమాట. ఆ రిజర్వాయర్ ఏం చేస్తుంది, వచ్చిన వాల్యూస్ మనకి అబ్జర్వ్ చేసుకుని ఇట్ కెన్ బి స్టోర్డ్ అన్నమాట. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫ్లై వీల్. ఇట్ ఇస్ ద సిగ్మాటిక్ డయాగ్రామ్ ఆఫ్ ఫ్లై వీల్స్. ఈ డయాగ్రామ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, సిగ్మాటిక్ డయాగ్రామ్ ఆఫ్ స్మాల్ ఫ్లై వీల్. ఇది ఏ బిగ్గర్ ఫ్లై వీల్. ఇవి దేనికి కనెక్ట్ చేస్తుంది, ఫ్లై వీల్ అనేది మోటార్ యొక్క షాఫ్ట్ అన్నమాట. టు ఆపరేట్ ద ఫ్లై వీల్ ఎఫిషియెంట్లీ ద డ్రైవింగ్ మోటార్ షుడ్ have dropping speed characteristics. The various modes of flywheels are shown in the below figures. Ipudaithe during in light load, the acceleration of flywheel is increased and stores the kinetic energy on the top load, peak load. The flywheel shows down and stored kinetic energy is given as out to the load anamata. And ఆ వచ్చిన హై లోడ్స్ నుంచి ఎనర్జీని స్టోర్ చేసుకుని దాన్ని ఏం చేస్తుంది మనకి, can be given to the load. So that the demand of load from the motor or supply is reduced. ఎప్పుడైతే మనకి మోటార్ అనేది ఎంత డిమాండ్ అవుతుందో అంత తగ్గట్టుగా ఎనర్జీ అనేది సప్లై చేస్తుంది. ఆ సప్లై చేసినప్పుడు ఒకేసారి సడన్ గా ఎప్పుడైతే మన మోటార్ మీద పీక్ లోడ్ పడిందో ఇట్ రిక్వైరింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్. ఆ ఎక్స్ట్రా బర్డెన్ ని మనం కనుక ఏం చేస్తాం, మోటార్ మీద పడినవ్వకుండా ఒక ఫ్లై వీల్ యూజ్ చేసి దాంట్లో ఆ ఎనర్జీని ఏం చేస్తాం మనం స్టోర్ అన్నమాట. అలా స్టోర్ చేసిన ఎనర్జీని ఎప్పుడైతే మనకి లోడ్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎనర్జీని ఏం చేసుకోవచ్చు, మళ్ళీ లోడ్ కి ఇవ్వచ్చు అనమాట. అది దేనివల్ల పాసిబుల్ అవుతుంది, ఫంక్షనింగ్ ఆఫ్ ది ఫ్లై వీల్. హియర్ దేర్ ఇస్ ఎ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ది ఫ్లై వీల్ కాన్సెప్ట్. మోటార్ టార్క్, లోడ్ టార్క్, స్పీడ్ వేరియేషన్ అగెన్స్ట్ టైం అన్నమాట. విత్ రెస్పెక్ట్ టు టైం మోటార్ యొక్క టార్క్ అనేది, లోడ్ టార్క్ అనేది, స్పీడ్ వేరియేషన్ ఎలా ఉంటుంది. ఇనిషియల్ గా ద టైం టీ ఉన్నప్పుడు టార్క్ అనేది ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయింది, మోటార్ రన్ అవుతుంది. నెక్స్ట్ మోటార్ టార్క్ విల్ బి రిడ్యూసెస్, మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి కాన్స్టెంట్. అగైన్ మళ్ళీ లోడ్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా యూ కెన్ యూటిలైజింగ్ ది మాక్సిమం వాల్యూ ఆఫ్ ది. నెక్స్ట్ హౌ టు స్టేబుల్ అనమాట. ఇక్కడ ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం స్టేబుల్ అయింది. నెక్స్ట్ ఏమైంది మనకి హౌ టు రిడ్యూస్ అనమాట. ఇది ఎక్కడ మనకి స్పీడ్ వితౌట్ ఫ్లై వీల్ అనమాట. ఆ ఫ్లై వీల్ లేనప్పుడు మనకున్న కర్వ్ అనమాట. ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయి మనకి, ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. హై వాల్యూ అన్నట్టు సడన్ గా డిక్రీజ్ అయింది, లోడ్ రిమూవ్ అయింది, మళ్ళీ ఏమైంది కాన్స్టెంట్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది.
ఎప్పుడైతే మనం ఫ్లైవీల్ యూస్ చేసాం ఏం చేయాలి, మనకి ఇది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తుంది. అంటే లోడ్ వేరియేషన్స్ ని పాసిబుల్ అయినంత వరకు ఏం చేస్తుంది, మనకి మోటార్ మీద పడకుండా ఇట్ కెన్ బి రిడ్యూసింగ్ అనమాట. నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద above part. Now let us consider a flywheel is attached to the variable speed of the motor. Okay, నేను flywheel తీసుకున్నాను, తీసుకుని ఏం చేశాను, it will be attached to the variable speed of the motor shaft for providing the load equalization. ఇప్పుడు ఇనిషియల్ గా మోటార్ మీద కూడా టార్క్ ఉంటుంది కదా, లోడ్ వల్ల దాన్ని ఏమంటారు, టిఎల్ మీద లోడ్ టార్క్. యూనిట్స్ వచ్చేటప్పుడు న్యూటన్ మీటర్. అలాగే మోటార్ కూడా సమ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని ఏమంటాం మనం, టిఎం ఇస్ ద మోటార్ టార్క్. It can be also the units are same, that is Newton meter. ఇప్పుడు మనం ఫ్లైవీల్ ద్వారా ఏం చేస్తున్నాం, మనం అక్కడ ఉన్న టార్క్ ని మనం కెన్ బి బ్యాలెన్సింగ్, దాన్ని ఏమంటాను, T suffix F is the flywheel torque produced. Units are Newton meter. Therefore total torque under load condition, no load condition, ఇప్పుడు లోడ్ దగ్గర టార్క్ TL అన్నాము, అండర్ నో లోడ్ కండిషన్ లో టార్క్ ఏమని చేసుకుంటాం, T0 is the no load torque. ఎప్పుడైతే మనకి మోటార్ అనేది రొటేట్ అవుతుందంటే అగైన్ అక్కడ ఏమవుతుంది, మనకి స్పీడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హియర్ ఒమేగా నాట్ ఇస్ ద మోటార్ స్పీడ్ ఆన్ ది లోడ్. ఒమేగా ఇస్ నథింగ్ బట్ మోటార్ స్పీడ్ అట్ ఎనీ ఇన్స్టెంట్ అండ్ J is nothing but moment of inertia of the flywheel. Moment of inertia is nothing but weight అన్నమాట. అకార్డింగ్ టు మనకి మోటార్ స్లిప్ ఈక్వేషన్, మనకి స్లిప్ ఈక్వల్ టు ఏం తెలుసు, మనకి NS మైనస్ N అన్నమాట స్లిప్. దాని నుంచి మనం ఈక్వేషన్ రాస్తాం, స్లిప్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ మైనస్ ఒమేగా. వేరే ఒమేగా నాట్ అంటే ఏం చెప్పాను, ఇక్కడ మనకి అండర్ నో లోడ్ కండిషన్ మోటార్ స్పీడ్ అండర్ నో లోడ్, స్పీడ్ అట్ నో లోడ్ స్లిప్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ at no load minus speed at load condition. Omega is nothing motor speed at running condition. It is the formula for slip. Now case 1, let us consider the load on the motor is increases during this period, the flywheel will decelerate and imported its stored kinetic energy to the load. ఎప్పుడైతే మనకి మోటార్ మీద లోడ్ ఇంక్రీజ్ అయిందో అప్పుడున్న ఫ్లైవీల్ ఏం చేస్తుంది, దాన్ని మనం డిక్రీజ్ చేసుకుని ఎనర్జీని ఏం చేస్తుంది, విల్ బి స్టోర్డ్. ఇట్ ఈస్ స్టోర్డ్ ఎనర్జీ టు ద లోడ్. ద టార్క్ రిక్వైర్డ్ విల్ బి సప్లైడ్ బై ద మోటార్. ఇప్పుడు టోటల్ టార్క్ ప్రొడ్యూస్డ్ ఆన్ ది మోటార్ అంటే ఏమవుతుంది, మనకి టార్క్ అండర్ లోడ్ మైనస్ ఫ్లైవీల్ అన్నమాట. టోటల్ లోడ్ అనేది ఎంత ఉందో టార్క్ లోంచి ఆ ఫ్లైవీల్ టార్క్ మనం ప్రొడ్యూస్ తీసేస్తే మనకు వచ్చేదే టోటల్ టార్క్ సప్లైడ్ టు ద మోటార్ అన్నమాట. Here torque is nothing but మనకి kinetic energy అన్నమాట. ఆ kinetic energy of the motor is given by the kinetic energy is given by the flywheel. అంటే ఏమవుతుంది, మనకి మోటార్ యొక్క స్పీడ్ అనేది will be reduced from no load to running అన్నమాట. దాని నుంచి kinetic energy ఫార్ములా K equal to half mv square కదా, m అంటే mass of the body, ఇక్కడ మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మాస్, దట్ ఈస్ నథింగ్ బట్ J. V అంటే వెలాసిటీ, యాంగులర్ స్పీడ్ కాబట్టి ఇక్కడ మనకి ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్. ఇది చూడడానికి ఎలా ఉంది, ఇది కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ఆఫ్ ది ఫ్లైవీల్. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv స్క్వేర్ కదా. ఇది ట్రాన్స్లేషన్ సిస్టమ్ అంటాము, ఇక్కడ మనం తీసుకున్న మెకానికల్ సిస్టమ్ కాబట్టి మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇనర్షియా అన్నమాట. అలాగే v ఇస్ వెలాసిటీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ స్పీడ్ అన్నమాట. హియర్ ఎలా ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏమని రాసుకోవచ్చు, a ప్లస్ b ఇంటూ a మైనస్. అగైన్ దీని ఈక్వేషన్ ఏం చేసి ఇక్కడ బై 2 అనేది ఇక్కడ రాస్తున్నాను అంతే, జస్ట్ సింప్లిఫికేషన్. J ఇంటూ ఒమేగా నాట్ ప్లస్ ఒమేగా బై 2 ఇంటూ ఒమేగా నాట్ మైనస్ ఒమేగా. ఆల్రెడీ మీరు కావాలంటే ఒకవేళ ఒమేగా ఇక్కడ S ఇస్ నథింగ్ బట్ ఏంటి, స్లిప్. మోటార్ స్లిప్ అంటే ఫార్ములా ఏంటి, నో లోడ్ స్పీడ్ మైనస్ స్పీడ్ అండర్ రన్నింగ్ కండిషన్. ఇట్ ఈస్ ద మీన్ స్పీడ్ అవుట్. ఆల్రెడీ స్లిప్ అంటే ఏం చెప్పాను, ఒమేగా నాట్ మైనస్ ఒమేగా. యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దట్. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, అప్పుడు మనకి K ఈక్వల్ టు J ఇంటూ ఇక్కడ మనకి ఒమేగా నాట్ మైనస్ ఒమేగా అంటే ట్రాన్స్పోజ్ మనం S. అలాగే మీన్ స్పీడ్ నేను ఏమని చేసుకున్నాను, ఇట్ కెన్ బి యూజ్డ్ యాస్ ఒమేగా. Here omega is nothing but mean speed. Here it is the kinetic energy given by the flywheel when motor will be reduced from no load to running. Now the equation is final equation K equal to K into J into omega and S. Now we have to calculate the power given out by the flywheel. Power given by the flywheel అంటే it's nothing but the rate of change of energy given by the flywheel. అంటే ఎంత ఎనర్జీ అనేది చేంజ్ అయిందో మనం తెలుసుకుంటే అదేమవుతుంది, పవర్ గివెన్ అవుట్ బై ది ఫ్లైవీల్ అన్నమాట. చేంజింగ్ ఆఫ్ ఎనర్జీ ఎంత మనకి
J into omega అంటే S అన్నమాట. d pi by dt. ఇక్కడ ఏంటి మనకి J into dWs, J into W into S. Here J into omega అనేది కాన్స్టెంట్, we have to vary the S term. అప్పుడు ds by dt. దాని నుంచి మనం కనుక ఫ్లైవీల్ టార్క్ ఇన్ ది ఈక్వేషన్ మనం ప్రొడ్యూస్ చేస్తే టార్క్ ప్రొడ్యూస్ ఆన్ ఫ్లైవీల్ ఈక్వల్ టు పవర్ గివెన్ అవుట్ బై ఫ్లైవీల్ బై ఒమేగా. జనరల్ గా టార్క్ అంటే మనకి ఫార్ములా ఉంటుంది, పవర్ P ఈక్వల్ ఫార్ములా ఏంటి, P ఈక్వల్ టు T బై ఒమేగా, లేదంటే పవర్ P ఈక్వల్ టు T ఇంటూ ఒమేగా. దీని నుంచి టార్క్ ఏమవుతుంది మనకి, పవర్ గివెన్ బై ది మోటార్ బై యాంగులర్ వెలాసిటీ P బై ఒమేగా. ఇదే ఫార్ములా ఇక్కడ రాశారు. ఫ్లైవీల్ టార్క్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. J ఒమేగా ఇంటూ ఎంత మనకి ds బై dt అన్నమాట బై ఒమేగా. ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అయితే J ఇంటూ ds బై dt. ఇట్ ఇస్ ద టార్క్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఫ్లైవీల్. కానీ మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాను, టోటల్ టార్క్. టోటల్ టార్క్ అంటే లోడ్ టార్క్ మైనస్ ఫ్లైవీల్ టార్క్. ఎంత మనకి ఫ్లైవీల్ టార్క్ ఎంత, J ఇంటూ ds బై dt. For suppose if the slip, the drop in the speed will be limited to 10%, then the slip is proportional to the motor torque. అప్పుడు ఏమవుతుంది, స్లిప్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది మోటార్ టార్క్. అప్పుడు S ఈజ్ ప్రపోర్షనల్ టీఎం అన్నాం. S ఈక్వల్ ఏం తీసుకొచ్చి మనం సబ్ కాన్స్టెంట్ K ఇంటూ టీఎం. నౌ సబ్స్టిట్యూటింగ్ ది S ప్లేస్ లో K ఇంటూ టీఎం అనమాట. మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ K అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసుకొస్తున్నాం, dt టైం బై dt. ఇట్ ఇస్ ద మోటార్ టార్క్. ఈ మోటార్ టార్క్ లో టీఎల్ మనం ఏం చేసాము, ఇంకా ఇట్ సైడ్ ఏమో LHS తీసుకొచ్చాను, టీఎం ఏమో రైట్ సైడ్ తీసుకొచ్చాను. therefore TL మైనస్ టీఎం ఈక్వల్ టు JK ఇంటూ dt బై dt. దీన్ని చేంజ్ చేసాను, dt బై సపరేట్ చేస్తాను. ఈ టర్మ్ ఇటు తీసుకొచ్చాను, ఈ dt ని ఇటు సైడ్ తీసుకొచ్చి బై ఏం చేసాను, dk. ఇక డిఫరెన్షియేషన్ పోవాలంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ ఇచ్చాను, we have to integrating on both sides. ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఉంది, 1 by x. 1 by x ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x is nothing but log x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x is nothing but log x ఈక్వల్ టు అగైన్ ఇక్కడ ఏముంది మనకి 1 by jk అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ 1 అంటే t అన్నమాట. Here C is the proportional constant. The C value మనం find out చేయడం కోసం we have to assume the initial condition. This is nothing but at time t equal to 0. The motor torque will be equal to the no load torque. At the time there is no running కాబట్టి motor torque equal to no load దగ్గర torque ఎంత అవుతుందో అందాం. Therefore t equal to 0. At time t equal అప్పుడు motor torque equal to no load torque. That is nothing but t naught. అప్పుడు ఏమవుతుంది, the value of C can be determined by using the initial condition మనం తీసుకుంటే ఇక్కడ రెండు వాల్యూస్ లో ఏమవుతుంది మనకి, మోటార్ టార్క్ ఈక్వల్ టు లోడ్ టార్క్. ఏమవుతుంది చూడండి, K ఈక్వల్ తీసుకున్న మైనస్ లాగ్ ఈ పవర్ TL మైనస్ T నాట్. అంటే TM ప్లేస్ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, T నాట్. ఎందుకంటే బోత్ ఆర్ ఈక్వల్ అన్నమాట. ఇప్పుడు ఆ C వాల్యూని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొచ్చి మైనస్ లాగ్ ఈ పవర్ TL మైనస్ T నాట్ ఈక్వల్ టు 0 బై JK ప్లస్ C అన్నమాట. ఇది C వాల్యూ. వచ్చిన వాల్యూని తీసుకెళ్ళి అక్కడ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దాని నుంచి అగైన్ ఏముంది మనకి, లాగ్ టర్మ్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. ఇది కూడా లాగ్ A మైనస్ లాగ్ B అన్నమాట. ఫార్ములా లాగ్ A బై B ఈక్వల్ టు మైనస్ T బై J ఇంటూ K. Now here log e power పోవాలంటే both sides ఏం చేయాలి, అప్లైయింగ్ ఎక్స్పోనెన్షియల్. ఎక్స్పోనెన్షియల్ చేసినప్పుడు ఏమవుతుంది, log e power అంటే ఏమవుతుంది 1 అన్నమాట. e power మైనస్ j బై k. దాని నుంచి TL మైనస్ t ఈక్వల్ టు ఈ టర్మ్ ఇట్ వెళ్తుంది. TL మైనస్ t నాట్ ఉంది, e power మైనస్ t బై jk. e power మైనస్ t బై jk. therefore దాని నుంచి ఆల్రెడీ మనకి ఏం తెలుసు, మనకి మోటార్ టార్క్ అంటే t ఈక్వల్ టు t నాట్ ప్లస్ tf. tf అంటే మైనస్ j ఇంటూ ds బై dt. ఆల్రెడీ మనం ఇది చేసాం కాబట్టి ఇదే మళ్ళీ ఈ ఈక్వేషన్ అన్నమాట. ఇట్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ ది లోడ్ ఈక్వలైజేషన్ ఆఫ్ ది మోటార్. ఇట్ ఇస్ ద టోటల్ ఫుల్ లోడ్ టార్క్. Tm ఈక్వల్ టు ఇది ఫైనల్ ఈక్వేషన్. TL minus TM equal to TL minus T naught e power minus C. Total torque and the acting and the motor తీసుకున్నప్పుడు TM equal to మనం ఈక్వేషన్స్ అనేది అటు సైడ్ పంపించి రాయొచ్చు, లేదంటే TL equal to TM plus రాయొచ్చు. TL equal to ఏం రాయొచ్చు, టోటల్ లోడ్ టార్క్ TM plus A. ఇక్కడ ఈక్వలైజేషన్ అంటే ఏం చేసాం అంటే అక్కడ టార్క్ ని ఏం చేసాం, మనం బ్యాలెన్సింగ్ చేస్తాం. లోడ్ టార్క్ బ్యాలెన్సింగ్ చేయాలంటే టోటల్ టార్క్ ప్రొడ్యూస్ అయింది మోటార్ కావాలి, మనం ఫార్ములా రావాలంటే ఏం చేయాలి మనకి, విచ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ లోడ్ టార్క్ లో వచ్చి మనం ఫ్లైవీల్ ద్వారా ఎంత టార్క్ అనేది యాడ్ చేసామో ఆ టార్క్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే టోటల్ టార్క్ ఉంది మోటార్ మనం క్యాలిక్యులేషన్. ఎందుకంటే ఫ్లైవీల్ యూస్ చేసి ఏం చేసాం మనకి, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇన్ ది ఎక్స్ట్రా లోడ్ ఆన్ ది మోటార్. మనం ఈ డెరివేషన్ చేయాలంటే యూ హ్యావ్ టు నో అబౌట్ ద ఫార్ములా. ఫస్ట్ వన్ ఏంటంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ ది లోడ్ ఈక్వలేషన్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, మనకి
లోడ్ ఈక్వలైజేషన్ కూడా మోటార్ మీద ఉన్న లోడ్ టార్క్ మనం రెడ్యూస్ చేయడం కోసం ఒక ఫ్లై వీల్ అటాచ్ చేసి ఆ ఫ్లై వీల్ ద్వారా ఏం చేస్తాను నేను సడన్ చేంజెస్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ మనం ఒక రిజర్వాయర్ లో ఆ ఎనర్జీ మనం స్టోర్ చేసుకుని అది ఎప్పుడైతే లోపల మోటార్ అవసరం ఉందో ఆ లోడ్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఆ ఎనర్జీ మనం ఏం చేస్తున్నాం అంటే సప్లై చేస్తాం. దాని నుంచి ఫార్ములా రావాలంటే టోటల్ టార్క్ ప్రొడ్యూస్ అయింది మోటార్ రావాలంటే ఏంటి టార్క్ యాక్టింగ్ ఆన్ లోడ్ మైనస్ టార్క్ యాక్టింగ్ ఆన్ ది ఫ్లై వీల్. ఫస్ట్ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది ఫ్లై వీల్ టార్క్. ఆల్రెడీ మన టార్క్ అంటే ఫార్ములా ఏంటి మనకి పవర్ గివెన్ అవుట్ టు ద ఫ్లై వీల్ బై యాంగులర్ వెలాసిటీ d by ఒమేగా. నౌ వి హావ్ టు క్యాలిక్యులేట్ ది పవర్ అన్నమాట. ఇక్కడ పవర్ అంటే ఏంటి మనకి మనం ఎప్పుడైతే మోటార్ ఏం చేస్తుంది కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే మనం ఎంతైతే పవర్ అనేది ఇచ్చాము అంటే ఎలక్ట్రికల్ పవర్ గివెన్ టు ద ఫ్లై వీల్ విచ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ పవర్. దానికోసం ఇక్కడ ఏం చేశాను నేను ఇక్కడ పవర్ ఫార్ములా రాసేటప్పుడు మనకి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ గివెన్ బై ది ఫ్లై వీల్. ఎంత ఎనర్జీ చేంజ్ అయింది డిపెండింగ్ అపాన్ ది ఫ్లై వీల్ లో ప్రొడ్యూస్ అయిన మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటి మనకి హాఫ్ mv². కాకపోతే ఇక్కడ ఏం రాసుకుంటాం మనం ఫ్లై వీల్ కాబట్టి రొటేటింగ్ పార్ట్ కాబట్టి హాఫ్ ఇంటూ జే ఇంటూ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా. దీని నుంచి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు జే ఒమేగా ఇంటూ ఎస్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనకి లోడ్ చేంజ్ అయింది ఇక్కడ ఎనర్జీ కూడా చేంజ్ అయింది కాబట్టి పవర్ గివెన్ అవుట్ టు ఫ్లై వీల్ అంటే అర్థం ఏంటి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ గివెన్ బై ది ఫ్లై వీల్ దట్ ఈస్ నథింగ్ బట్ dy by dt. ఎనర్జీ అంటే మనకి k ఎనర్జీ ఒకటి jws మనం చేస్తే j ఒమేగా ఇంటూ ds ఇంటూ dt. ఈ వాల్యూ తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నౌ స్పీడ్ విల్ బి రెడ్యూసెస్ టు 10%. అప్పుడు స్లిప్ ఈస్ ప్రపోర్షనల్ టు మోటార్ టార్క్ అన్నమాట. దేర్ఫోర్ దాని నుంచి మనం tm ఈక్వల్ టు tl మైనస్ j ఇంటూ dktm బై dt మనం సబ్స్టిట్యూట్ చేస్తే దాని నుంచి మనం డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ చేసుకుని టార్క్ ఈక్వేషన్ రాసాం. టోటల్ టార్క్ యాక్టింగ్ అనేది మోటార్. ఇక్కడ మనం ఇక్కడ ఒక కాన్స్టెంట్ వచ్చేది ప్రపోర్షనల్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ మనం ఎలిమినేట్ చేయడం కోసం యూ హావ్ టు అస్యూమ్ ది ఇనిషియల్ కండిషన్. అట్ ఇనిషియల్ కండిషన్ టైం t ఈక్వల్ టు 0 అయినప్పుడు మోటార్ యొక్క టార్క్ విల్ బి ఈక్వల్ టు నో లోడ్ టార్క్. అంటే మోటార్ అట్ రన్నింగ్ కండిషన్ టార్క్ విల్ బి ఈక్వల్ టు నో లోడ్ టార్క్. దెర్ ఇస్ నో టార్క్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఆన్ ది మోటార్ కాబట్టి రెండు సేమ్. మనం తీసుకుని ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి దాని నుంచి నాకు కావాలంటే టోటల్ టార్క్ యాక్టింగ్ అది మోటార్ క్యాలిక్యులేట్ చేయొచ్చు లేదంటే టోటల్ టార్క్ యాక్టింగ్ ఉంది లోడ్ అని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెరివేషన్ అన్నమాట. లోడ్ ఈక్వలైజేషన్ అనేది ఖచ్చితంగా అడుగుతాం. మరి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి.